ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A పబ్లిక్ ఎగ్జామ్లో ఈజీగా పాస్ అవ్వాలి లేదా మంచి మార్కులు రావాలి అనుకుంటే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తే తప్పకుండా మంచి మార్క్స్ వస్తాయని చెప్పడం జరిగింది. సో నేను మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చినట్లయితే మనకి తక్కువ టైం ఉంది కాబట్టి తక్కువ టైంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ అవ్వాలి. సో కాబట్టి మీరైతే నేను ఇప్పుడు ఏదైతే పీడిఎఫ్ చూపిస్తున్నానో అవైతే ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఓకేనా. సో మేము ఎప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, మేము మాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అనే వాళ్ళకి ఈ వీడియో అనమాట. ఓకేనా. సో నేను ఏవైతే ఇప్పుడు స్క్రోల్ చేస్తున్నానో పీడిఎఫ్ అవైతే ప్రిపేర్ అవ్వండి మ్యాక్సిమం. ఓకేనా. సో మ్యాక్సిమం ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో కాబట్టి ఫస్ట్ అయితే మాత్రం ఇవైతే ప్రిపేర్ అవ్వండి. అండ్ పాయింట్ నెంబర్ 2 వచ్చినట్లయితే సో మీరు చేస్తే ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 7 మార్క్స్ క్వశ్చన్స్ అయినా ప్రాక్టీస్ అవ్వండి లేదా 2 మార్క్స్ క్వశ్చన్స్ అయినా ప్రాక్టీస్ అవ్వండి. ఓకేనా. సో మ్యాక్సిమం అయితే 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ అయిపోండి. ఎందుకంటే 7 మార్క్స్ క్వశ్చన్సే మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి కొన్ని ఉంటాయి అనమాట. సో మీకు పీడిఎఫ్లో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మాత్రం మీరు 7 మార్క్స్ క్వశ్చన్స్ కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రాక్టీస్ అయితే 7 into 5 అంటే మొత్తం 35 మార్క్స్ వస్తాయి అనమాట. సో మనకి పాస్ మార్క్ 26 27. ఓకే. సో మనకి ఒక చిన్న చిన్న తప్పులు ఎక్కడో పోయినా కూడా మనకి 35 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో నేను ఏదైతే పీడిఎఫ్ చూపిస్తున్నానో ఆ యొక్క క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అవ్వండి ఫస్ట్. ఓకేనా. సో మీకు ఇంకా టైం ఉంది అనుకోండి రిమైనింగ్ అయితే ప్రాక్టీస్ అవ్వండి. ఇది ఒక పీడిఎఫ్ చేసి ఉండిపోమని చెప్పడం లేదు. సో ఫస్ట్ అయితే మాత్రం ఇవి కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ అయితే చదవండి. సో ఈ 7 మార్క్స్ అయిపోయిన తర్వాత 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ చేయండి. సో మనకి టఫ్ చేయాలి అనుకుంటే 2 మార్క్స్ లేదా 4 మార్క్స్ కానీ టఫ్ చేయడానికి ఉంటుంది. కాబట్టి సో మ్యాక్సిమం 2 మార్క్స్ క్వశ్చన్స్ మేము ఈజీగా ఉంటాయి. అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ పెద్దగా ఏమి ఉండవు. ఓకేనా. సో 1 లైన్ ఆర్ 2 స్టెప్స్ ఆర్ 3 స్టెప్స్ అంతే. సో కాబట్టి మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ చేయాలనుకుంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. లేదా మేము 4 మార్క్స్ మాకు వచ్చి ఆల్రెడీ టచ్ ఉంది అనుకుంటే 4 మార్క్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో మేము అన్నీ కవర్ చేయాలి అనుకుంటే మీరైతే మాత్రం చేయాల్సింది మ్యాట్రిసెస్ ఒకటి, వెక్టార్స్ ఒకటి అండ్ ఫస్ట్ యూనిట్ ఈ 3 లెసన్లు ఫస్ట్ అయితే కవర్ చేయండి. ఎందుకంటే ఇవే వెరీ వెరీ ఈజియెస్ట్ సబ్జెక్ట్స్. ఓకే. సో మాకు మ్యాట్రిసెస్ మీద ఫుల్ గ్రిప్ ఉంది అనుకుంటే మ్యాట్రిసెస్ అండ్ దాంతోపాటు ఒక హై వెయిటేజ్ చాప్టర్ అవుట్ ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా. సో మీరైతే మాత్రం మ్యాట్రిసెస్ నుంచి మార్క్స్ అయితే పోగొట్టుకోకండి. అక్కడ మీరు ప్లస్ మైనస్ ఇంటూ మల్టిప్లికేషన్ డివిజన్ అవే ఉంటాయి. సో కాబట్టి అవి కొంచెం మనం శ్రద్ధ పెడితే తప్పకుండా ఎక్కువ మార్క్స్ అనేవి మ్యాట్రిసెస్ నుంచి గెయిన్ చేసుకున్నట్లయితే సో మీరు ఎక్స్ట్రా ఒక చాప్టర్ చదివితే చాలు ఈజీగా మ్యాథ్స్ 1A పాస్ అయిపోతారు. ఓకేనా. సో నేను ఏ పీడిఎఫ్ అయితే స్క్రోల్ చేస్తున్నానో ఈ పీడిఎఫ్ అయితే మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వండి. ఇందులో నుంచే రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో ఇది శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి పీడిఎఫ్ అనమాట. ఓకేనా. సో మీకు ఇది పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందరూ జాయిన్ అవ్వండి బ్రో. అక్కడి నుంచి మీరు అలా శ్రీ చైతన్య లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మ్యాథ్స్ 1A పీడిఎఫ్ పట్టండి బ్రో అంటే ఇమీడియట్లీగా పెట్టడం జరుగుతుంది. ఓకే. సో దానికి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓకే. సో మీకు ఓకే ఇంకా ఈ యొక్క 2 పాయింట్స్ మీరైతే ప్రాక్టీస్ అవ్వండి. ఓకే. అబ్జర్వ్ చేసుకోండి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ అయితే ప్రాక్టీస్ అవ్వండి. ఓకేనా. సో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదండి, అవి ప్రిపేర్ అవ్వండి. సో అవి ప్రిపేర్ అయితే మీకు మ్యాక్సిమం అందులో నుంచి 1-2 అయినా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో మీకు ప్రీవియస్ పేపర్ కనుక క్వశ్చన్ పేపర్స్ కనుక చూస్తే సో ఈ విధంగా రావచ్చు, ఈ విధంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. సో ఒక చిన్న గ్రిప్ వస్తుంది. సో కాబట్టి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అదేవిధంగా ఇటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ అయితే మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ అవ్వడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ అయితే మాత్రం నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇదే. ఓకే. సో మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవి ఏవైతే చూపిస్తున్నా అవి ప్రాక్టీస్ అవ్వండి. వాటితో పాటు మాకు ఇంకా టైం తక్కువ ఉంది అనుకుంటే 7 మార్క్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. 7 మార్క్స్ ప్రిపేర్ అయిన తర్వాత మాకు ఇంకా టైం ఉంది అనుకుంటే 4 మార్క్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకే. సో మీకు ఈ 2 నచ్చలేదు అనుకోండి మ్యాట్రిసెస్ అండ్ మ్యాట్రిసెస్తో పాటు ఒక చాప్టర్ ఫుల్ ప్లెజర్గా నేర్చుకోండి, ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్ ఫర్ దట్ టుడే వీడియో. ఓకే. సో మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైనా వీడియో కనుక లైక్ చేయకపోతే దయచేసి లైక్ అయితే చేయండి. ఓకే. సో మీకు దీనికి సంబంధించి పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ ప్రెస్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి అక్కడ నుంచి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.